గుడ్ మార్నింగ్. గత క్లాసులో మనము ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో భాగంగా 6 ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా గత క్లాసులో మనము లిజనింగ్ గురించి మనం నేర్చుకున్నాం. లిజనింగ్ అనేది ఎవ్రీడే చేయాలి. ఒక 15 మినిట్స్ మనం లిసనింగ్‌లో భాగంగా రేడియో గాని, టీవీ గాని ఉపయోగిస్తూ ఇంగ్లీష్‌ని విని తీరాలి. ఇంగ్లీష్‌ని మనం విన్నట్లయితే మనకి వినడం ద్వారానే మాట్లాడడం సాధ్యం కాబట్టి, మనం బాల్యంలో కూడా ఎక్కువ వినే మనం మాట్లాడడంలో సక్సెస్ అయ్యాం. కాబట్టి మాట్లాడటం అనేది ప్రధానంగా లిజనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, మనము ఎక్కువగా వినాలి. పైగా ప్రతిరోజు వినాలనేది ఒకటి నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్‌లో. టీవీలో వినొచ్చు, లేదంటే రేడియోలో వినొచ్చు. మన మొబైల్స్‌లో ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పాడ్‌కాస్ట్ అని, మోటివేషన్ క్లాసెస్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అనేక రకాలుగా ఇంగ్లీష్ మనకొస్తూ ఉన్నాయి. వాటిని వినొచ్చు మనం. ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఒక వ్యాయామంగా మనం చేయాలి కాబట్టి, ఒక నిర్దిష్ట సమయంలో, ఒక పర్టిక్యులర్ టైంలో మనం చేసినట్లయితే అది ఎక్సర్‌సైజ్‌గా భావించబడుతుంది కాబట్టి, మనం ఖచ్చితంగా ఒక 8-8:15 మనం లిజనింగ్‌కి కేటాయించాం. మనం వినడం ద్వారా ఆహ్, వినడంలో ఉన్నటువంటి స్కిల్‌ని సాధిస్తాం. అదే సమయంలో సో, వి వి కెన్ డెవలప్ అవర్ వొకాబులరీ, సెంటెన్సెస్ అన్నీ కూడా మనం లిజనింగ్‌లో విని నేర్చుకోవడం ద్వారా దాన్ని నెక్స్ట్ ఈ రోజున మనం నేర్చుకోబోయే ఎక్సర్సైజు స్పీకింగ్, మాట్లాడడం. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో లిజనింగ్ అయిన తర్వాత స్పీకింగ్ ముఖ్యం కాబట్టి, రెండోది స్పీకింగ్ కాబట్టి, స్పీకింగ్, లిజనింగ్ 2 అవినాభావ సంబంధం ఉన్నవి. లిజనింగ్ ద్వారానే మనకి స్పీకింగ్ వస్తుంది కాబట్టి, తప్పనిసరిగా ఇప్పుడు మన స్పీకింగ్ సెషన్‌లో మనకి ఉదాహరణకి 8-8:15 లిజనింగ్ అనుకున్నాము. ఇది 8:15-8:30 ఇది ఒక పావు గంటగా మనం తీసుకున్నట్లయితే, ఈ 15 మినిట్స్ కూడా మనము తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలనే ప్రశ్న వస్తుంది ప్రారంభంలో. అయితే ప్రారంభంలో మనకి తెలుసున్నటువంటి వర్డ్స్ ఏవైతే మనం విన్నామో లిజనింగ్‌లో, లేదా అంతకుముందు మనం చదివిన తరగతుల తాలూకు మన దగ్గర కొంత వొకాబులరీ ఉంటుంది. డైలీ ఉపయోగించే పదాల్లో కూడా మనకు ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి. రోడ్ అనగా, సైకిల్ అనగా, బుక్ అనగా, పెన్ అనగా, ఈ రకమైనటువంటి ఇంగ్లీష్ పదాలు మన దగ్గర చాలా ఉంటాయి. తెలుగు ప్రత్యామ్నాయంగా మనం తేలిగ్గా ఎంచుకున్నటువంటి ఇంగ్లీష్ పదాలు. అవి గూడా మనం ఒక వొకాబులరీగా తీసుకొని, వాటిని గూడా మనం 15 మినిట్స్ ఉపయోగించొచ్చు. అంటే ఆ 15 మినిట్స్ ఆ పదాలు మనం చెబుతూ ఉంటాం. 15 మినిట్స్ చెప్పవలసిందే. ఒకవేళ పదాలు తగ్గిపోతే మళ్ళీ వాటిని రిపీట్ చేయటం. అలాగే లిజనింగ్ ద్వారా మనం నేర్చుకున్న సెంటెన్సెస్ ఏవైనా మనం క్యాచ్ చేసుంటే వాటిని మనం ఉపయోగించడం. ఎందుకు వస్తాయి అన్నట్లయితే, లిజనింగ్‌లో మనం రిపీటెడ్‌గా వినాలనేది మనం చెప్పుకున్నాం. ఏదైనా రిపీటెడ్‌గా వింటే 1, 10 సార్లు వింటే మనకది నోటి వెంట వచ్చే అవకాశం ఉంది. ఒక అడ్వర్టైజ్‌మెంట్ విన్నా మనకొచ్చేస్తుంది. అలాగే ఒక పాట విన్నా ఆహ్, స్క్రిప్ట్ చూడకుండానే మనకు ఆ పాట నోటికొచ్చేసే అవకాశం ఉంది. అలాగే మనం ఈ లిజనింగ్ ద్వారా మనం అనేక పదాలు, అనేక వర్డ్స్ మనం నేర్చుకున్నవి తప్పనిసరిగా మనం ఈ స్పీకింగ్‌లో ఉపయోగించి తీరాలి. ప్రారంభంలో మనం కొద్ది కొద్దిగా చిన్న చిన్న వర్డ్స్‌తో ప్రారంభించి అవి సెంటెన్సెస్‌గా పెరుగుతూ, తర్వాత ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడుతూ, అలాగే ఏదన్నా ఒక వ్యక్తిని గురించి తీసుకొని మాట్లాడుతూ, ఈ విధంగా మనం స్పీకింగ్ సెషన్‌లో కంపల్సరీగా 15 మినిట్స్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని ఒక నిర్ణయం ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి, దాని ప్రకారంగా మనం 15 మినిట్స్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటాం. ఏం మాట్లాడినా కూడా ఇంగ్లీష్ పదమే మాట్లాడవలసిందే. కాబట్టి మనం విన్న పదాలు, లేదా అంతకుముందు తెలుసున్న పదాలు, మనకి వచ్చినటువంటి పదాలు, ఇవన్నీ కూడా ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్ సెషన్‌లో ఈ స్పీకింగ్ సెషన్‌లో మనం ఉపయోగిస్తాం. 8-8:15-8:30 ఒక పావుగంట. ఇది ఎవ్రీడే జరగాలి. 365 డేస్ జరగాల్సిందే. వ్యాయామం కాబట్టి మానడానికి లేదు. ప్రతిరోజు కూడా లాంగ్వేజ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండవలసిందే. సెకండ్ ఎక్సర్సైజ్‌గా మనం స్పీకింగ్ అనేది నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం విన్న వాక్యాలు గాని, విన్న వర్డ్స్ గాని, సెంటెన్సెస్ గాని, ఆర్ ఎనీ సాంగ్, ఆర్ ఎనీ డయలాగ్, ఆర్ ఎనీ అడ్వర్టైజ్‌మెంట్, ఏదైనా సరే మనం ఈ 15 నిమిషాల్లో వాటిని మనం మాట్లాడుతూ ఉండాలి. వాటిని మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఒక 15 నిమిషాలు ఒక రోజులో మనం ఖచ్చితంగా ఇంగ్లీషే మాట్లాడాలి ఆ 15 నిమిషాలు. ఆ విధంగా మాట్లాడితే అదొక వ్యాయామంగా మనకి అనుకుంటాం కాబట్టి, అది ప్రతిరోజు చేయవలసింది కాబట్టి, మనం ఈ 15 నిమిషాల పాటు ఆ ఇంగ్లీష్‌లోనే మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా ఇంగ్లీష్ వర్డ్స్ మరింత ఫిక్స్ అవుతాయి బ్రెయిన్‌లో. సెంటెన్సెస్ ఫ్రేమింగ్ అనేదొస్తుంది.
తర్వాత మనం మాట్లాడడం అనేది మన నోటికి మాట్లాడడం అలవాటు అవుతుంది. తెలియకుండానే మనకు తర్వాత కూడా ఇంగ్లీష్ పదాలు వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్‌లో ఎక్కువ టచ్‌లో ఉంటాం కాబట్టి, ప్రతిరోజు కూడా ఒక వ్యాయామంగా చేస్తున్నాం కాబట్టి, బ్రెయిన్ కూడా కొంత స్ట్రెంథెన్ అవుతుంది ఇంగ్లీష్‌కి సంబంధించి. ఇంగ్లీష్‌కి సంబంధించి స్ట్రెంథెన్ అవుతుంది కాబట్టి, ఈ పదాలు మనం రెగ్యులర్‌గా అలవాటుగా మనకి వాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్పీకింగ్ అనే ఎక్సర్సైజ్ మనము రెగ్యులర్‌గా సెకండ్ ఎక్సర్సైజ్‌గా మనం 6 ఎక్సర్సైజెస్‌లో సెకండ్ ఎక్సర్సైజ్‌గా ఈ స్పీకింగ్ మనం ఎవ్రీడే 15 మినిట్స్ మనం ఉదాహరణగా ఒక టైం తీసుకున్నాం. ఈ టైంలో మనం 15 మినిట్స్ మనం చేసినట్లయితే తప్పనిసరిగా మనకి ప్రతిరోజు ఆ పదాలు మాట్లాడడం ద్వారా మాట్లాడడం అలవాటవుతుంది. మాట్లాడడం అలవాటవుతుంది. అలా ఆ విధంగా ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనము వర్డ్స్‌ని మనం వొకాబులరీ పెంచుకోవచ్చు. సెంటెన్సెస్ ప్రతిరోజు మాట్లాడడం ద్వారా సెంటెన్సెస్ పెంచుకోవచ్చు. తర్వాత ఈ వర్డ్స్, సెంటెన్సెస్ అయిన తర్వాత ఎక్కువ టాపిక్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఒక 15 నిమిషాలు మనం మాట్లాడుతూ ఉండటమే. అయితే ఇక్కడ ఒకటి అనిపిస్తుంది మనకి. మనకి గ్రామటికల్‌గా మిస్టేక్స్ రావచ్చు. లేదంటే ప్రొనౌన్సియేషన్ పరంగా మిస్టేక్స్ రావచ్చు అని అనిపించవచ్చు. కానీ మిస్టేక్స్ వచ్చినా ఏమీ పర్వాలేదు. ఎంచేతంటే మన తెలుగు కూడా మనం చిన్న చిన్న మిస్టేక్స్ తోటి మనం బాల్యంలో నేర్చుకున్నాం. తర్వాత కరెక్ట్ చేసుకున్నాం. ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ కూడా ముందు లాంగ్వేజ్ రావటం ముఖ్యమనిగా మనం భావించాలి. ముందు బాగా మాట్లాడడం అనే దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఎంచేతంటే మనం ఎక్కడికి ఈ నేర్చుకునే సమయం అనేది ఒక పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనము నేర్చుకోవడానికి మాత్రం వినియోగిస్తాం. మనం ఇక్కడ చేస్తున్నాం కదా అని బయట మాట్లాడడానికి ప్రయత్నించము. మనం ఇంకా పూర్తి పెర్ఫెక్షన్‌లోకి రాలేదు. ఎలాగైతే ఒక కార్ డ్రైవింగ్ మనం నేర్చుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే మనకి చాలా ముందు ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక గ్రౌండ్‌లోకెళ్ళాలి. అన్ని సిగ్నల్స్ అన్నీ ఇవన్నీ ఏబీసీ అన్నీ చూసుకోవాలి. యాక్సిలరేటర్, బ్రేకు, క్లచ్ ఇవన్నీ టర్నింగు, రివర్స్ చేయడం ఇవన్నీ కూడా మనము ఒక 15 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే ఏమి ఆ 15 రోజుల ట్రైనింగ్‌తో మనం రోడ్డు మీద వెళ్ళలేం. తర్వాత మనం మన సొంత కారులో తెలిసినోళ్ళ కారో తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే మరికొన్ని రోజులు అప్పుడు తర్వాత మాత్రమే మనం రోడ్డు మీదకి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ లాంగ్వేజ్‌లో కూడా మనం ఇదే పరిస్థితి మనం. కాబట్టి ఇటువంటివి బాగా మనం నేర్చుకుని మాత్రమే పబ్లిక్‌లోకి వెళ్ళాలి కాబట్టి, ఈ నేర్చుకునే సమయాన్ని మనం ప్రైవేట్‌గానే మనం వినియోగిస్తాం. అంచేత ప్రతిరోజు కూడా వచ్చే మిస్టేక్స్ ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిస్టేక్ అనిపించినట్లయితే దాన్ని నోట్ చేసుకొని ఎవరి దగ్గరైనా తెలుసుకోవచ్చు. లేదంటే మనమే దాన్ని సెర్చ్ చేసి గ్రామర్ బుక్ కానీ లేదంటే డిక్షనరీ గాని చూసి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ మిస్టేక్స్ మీద ఎక్కువ దృష్టి ప్రారంభంలో పెట్టాల్సిన అవసరం లేదు. ముందు మనం 15 నిమిషాల పాటు మాట్లాడడం అనేది ముఖ్యము. ఎంతవరకు వెళ్ళాలంటే 15 నిమిషాల పాటు మనం ఒక టాపిక్ తీసుకొని ధారాళంగా మాట్లాడడం, ఫ్లూయెంట్‌గా మాట్లాడడం, నేర్చుకోవడం అనేదే ప్రధానం. ఆ ఫ్లూయెంట్‌గా మాట్లాడడం అనేది ముఖ్యం. ఆ 15 నిమిషాలు. మిస్టేక్స్ మనం తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మనకి మిస్టేక్స్ రావడం, అది నోట్ చేసుకోవడం, కరెక్ట్ చేసుకుంటూ ఉండడం. అలా వన్ బై వన్ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ట్రైనింగ్ మన సెల్ఫ్ ట్రైనింగ్ పూర్తయినాటికి అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు. అప్పటికి మనము ఈ కరెక్షన్స్ మనం చేసుకుంటూ వెళ్ళటం అలా తెలుసుకుంటూ వెళ్ళడం ద్వారా చివరికి పెర్ఫెక్షన్ అనేది మనకొస్తుంది కాబట్టి మిస్టేక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా, మిస్టేక్స్ వస్తాయేమో అని భయపడకుండా స్పీకింగ్ అనే దాని మీద కాన్సంట్రేట్ చేసి మనం మాట్లాడటం అనే దాంట్లో విజయం సాధిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రావడానికి చాలా అవకాశం ఉంది. దాన్ని మనం వినియోగించుకు తీరాలి. థాంక్ యూ వెరీ మచ్.